హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్, మనమైతే ప్రజెంట్గా జొన్నగిరికి అయితే వచ్చాము. జొన్నగిరిలో మన స్టోన్, ప్రతి ఒక్క స్టోన్ ఎలా ఉంటుందంటే చూడండి ఫ్రెండ్స్, మొత్తం అయితే ఇలాంటి రాళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇంకెవరైనా కొత్త వాళ్ళు మన వీడియో చూస్తుంటే వాళ్ళు లైక్ చేసుకోండి. ఇక్కడ మొత్తం చూసారా, ఇలాంటి రాళ్ళే ఉన్నాయి చూడండి. మనం వెతకాలి ఫ్రెండ్స్, వెతికితే మనకు దొరకంటుంది ఏంటి ఉండదు. ఇదల్లా వచ్చేసి జొన్నగిరి లొకేషన్ చూడండి. నేనైతే కండిషన్లో అయితే ఉన్నాను ప్రజెంట్గా. ఇక్కడ జనాభా అయితే లేరట, ముందుకున్నారు. మొత్తం ఫ్రెండ్స్ ఎట్లాంటి స్టోన్స్ ఇక్కడ చూడండి, ఇలా ఉన్నాయి స్టోన్స్. ఇవి మొత్తం ఇలాంటి స్టోన్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఇది ఫ్రెండ్స్, ఇట్లా స్టోన్స్ చూడండి. ఇవి మన వాటర్తో కొంచెం చూస్తే బాగుంటాయి. మనకు అంత ఈజీగా డైమండ్ దొరకాలంటే దొరకదు. మనమైతే మొత్తానికైతే వెతకాలి. మొత్తం ఇలాంటి స్టోన్స్ ఉన్నాయి చూడండి. ఇంకా ఎవరు కొత్త వాళ్ళు చూస్తుంటే మన వీడియో మాత్రం లైక్ చేసుకోండి, సపోర్ట్గా ఉండండి. మీరు లైక్ చేసినట్టయితే మన ఛానల్ అయితే ముందుకు వెళ్తుంది. ఓకేనా? మొత్తం ఇలాంటి స్టోన్స్ చూడండి. ఈ స్టోన్ చూడండి ఎలా ఉందో. మనకు ప్రతి చోట ఇలాంటి స్టోన్ అయితే కనపడుతున్నాయి. ఇట్లా చూస్తామంటే ఇట్లా చూసినామంటే నీట్గా కనపడుతుంది చూడండి. ఇదిగో, ఇది వాటర్తో మనము కడిగినామంటే మనకు నీట్గా కనపడుతుంది అన్నమాట స్టోన్. ఎంత దీని నాణ్యత అనేది మనకు కనపడుతుంది. మీరు కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి, మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేరు. మీరు రెండు చేయండి, మన ఛానల్ సపోర్ట్గా ఉండండి. మరి కొత్త కొత్త స్టోన్స్ అన్నీ ముందు ఉంచుతాను. ఇట్లాంటి చోట మనకు జొన్నగిరిలో అయితే మనకు ప్రజెంట్గా ఫ్రెండ్స్ ఇట్లాంటి స్టోన్సే కనపడుతుంటాయి. మనం అందరం పడి వెతుకోవద్దు, ఎందుకంటే అక్కడ అందరం పడి వెతికినప్పుడు మనకి ఏం దొరకవు. మనం విడివిడిగా వెతకాలన్నమాట. అప్పుడే మనకు ఏదైనా కానీ డైమండ్ అనేది మాత్రం కనపడుతుంది. మీరు అందరం పడి వెతికినట్టయితే మీకు ఏమి కనపడదు, ఎందుకంటే వాళ్ళు మొత్తం తిరిగింటారు కాబట్టి. ఇక్కడ మనం ప్రతి రాయిని నీట్గా చూడాలన్నమాట. చూసినప్పుడే మనకు ఏ స్టోన్ అనేది మాత్రం కనపడుతుంది అన్నమాట.
ఇప్పుడు ఇలాంటి మన్ను ఉంది కదా దీన్ని మనం వాటర్తో స్ప్రే బాటిల్ ఉంటే దాంతో మనం కొట్టినామంటే మనకు నీట్గా అర్థమవుతుంది. నేనైతే ఇది తెచ్చుకోలేదు వెనకమ్మడి. ప్రతి స్టోన్ మనకు ఏంటంటే వాన పడితే మనకు కనపడుతుంది అన్నమాట. వాన పడనందుకు మనకు మీరు జొన్నగిరిలో ప్రతి స్టోన్ మనం నీట్గా ఎతకాలన్నమాట. జొన్నగిరిలో ప్రతి స్టోన్ మనం నీట్గా ఎతకాలి. మనం ఏది మిస్ చేయకూడదు అనమాట. మీరు ప్రతి ఓపికతో ప్రతి రాయిని ఎతకాలి. మనకు వెతికినప్పుడే దొరుకుతుంది. ఇంకా మనం వెతికినామంటే మంచి స్టోన్స్ మాత్రం దొరుకుతాయంటే గ్యారంటీగా. ఇట్లాంటి స్టోన్స్ ఎక్కువ, ఇలాంటి స్టోన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది వచ్చేసి మనకు చూడండి, ఇది వచ్చేసి కండిషన్లో అయితే ఉన్నాం మనం ప్రజెంట్ కూడా ముందర కనపడుతుంది కదా, అది కండిషను. మనకు కొన్ని పొలాలు అయితే రానియరు, ఎందుకంటే అక్కడ అవి వేసింటారు అనమాట. మొక్కజొన్న, కంది అవి వేసింటారు కాబట్టి దానిలోకి రానియరు. మనకు కొంచెం బయలున్న ప్రదేశంలో అయితే వెతకాలి. మనకు వెతికినప్పుడే మాత్రం కనపడుతుంది అనమాట స్టోన్స్. మీరు అలా వెతికినంటే ఇట్లాంటి స్టోన్స్ మనకు సుమారుగా కనపడతాయి అన్నమాట. ఇదిగో చూడండి, ఇట్లాంటి స్టోన్స్ మనకు ఎక్కువ దొరుకుతుంటాయి. ఇది మనకు వాన పడినప్పుడు ఏమవుతాయంటే, ఈ వాన పడినప్పుడు మనకు ఈ వర్షానికి ఇట్లాంటి స్టోన్స్ అనేది కరుగుతాయి అన్నమాట. కరిగి మనకు ఏది నాణ్యత అనేది కనపడుతుంది. మనము ప్రతి స్టోన్ నీట్గా వెతకాలి. ఇట్లా కనపడుతుంది కదా చూడండి. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి 3 స్టోన్స్ అయితే మీకు కనపడుతున్నాయి కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు 3 స్టోన్స్ అయితే కనపడుతున్నాయి చూడండి. ఇది వచ్చేసి వైట్ స్టోన్ అనమాట. ఇది మనకు ఈయన మీకు డిఫరెన్స్ చూపిస్తుంది చూడండి. ఇది వచ్చేసి ఇది రెడ్ కలర్, ఓకేనా. ఇన్ని మనకు 3 స్టోన్స్. ఇది చూడండి, ఇట్లాంటి స్టోన్స్కు ఎక్కువగా క్రిస్టల్స్ ఉంటాయి అన్నమాట. ఇలాంటి స్టోన్ మీకు నీట్గా కనపడుతుంది. ఇది చూడండి, ఇదిగో ఇదల్లా మనకు వచ్చేసి క్రిస్టల్స్. ఇవి వచ్చేసి క్రిస్టల్స్ ఫ్రెండ్స్. మనకు జొన్నగిరిలో దొరకాలంటే చాలా జాగ్రత్తగా వెతకాలి. మనం ఎక్కువ ఆవశ్యపడినామంటే దొరకదు అన్నమాట. మనకు ఎత్తుకాల్సిన ప్లేస్లను మాత్రం ఎత్తుకోవాలి. మనకు వాళ్ళు రాని ప్లేస్కి అయితే మనం పోలేము. ఏదైనా బీడు భూముల్లో అయితే మనము వెతుకుతాం అనమాట. నేనైతే ప్రజెంట్గా జొన్నగిరిలో అయితే ఉన్నాను. మన ఛానల్ మీరు సపోర్ట్ ఉంటే డ్రోన్ కూడా తీసుకుంటాను. మీకు పూర్తి లొకేషన్లు అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మన ఛానల్కు సపోర్ట్ ఉన్నారంటే మీకు సరికొత్త లొకేషన్లు అయితే మీకు డ్రోన్ ద్వారా చూపిస్తాను. మీరు ఓన్లీ నాకు లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోలేరు. సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే మాత్రం మన ఛానల్ ఫాలో కావండి, సబ్స్క్రైబ్ చేసుకొని మరి కొత్త స్టోన్స్ కానీ మీకు అన్నీ మీ ముందర ఉంచుతాను. ఇట్లాంటి స్టోన్స్ మనకు ఎక్కువగా మనం ఏది కానీ మిస్ చేయకూడదు అనమాట. మనకు ప్రతి స్టోన్ చూసినారంటే మీకు నీట్గా వెతకాలి. వెతికినప్పుడే మనకు దొరుకుతుంది. మనకి ఎక్కువ ఇట్లాంటి కండిషన్లలో అయితే ఇట్లాంటి స్టోన్స్ మనకు ఎక్కువగా కనపడుతుంటాయి అన్నమాట. మనం ఏది కూడా మిస్ చేయకూడదు, నీట్గా వెతకాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇందుకు చూసా ఇలాంటి స్టోన్స్ బాగా మనకు ఇట్లాంటి స్టోన్స్ మనకు నీట్గా కనపడుతుంటాయి. మనం ఏది కూడా ఇదిగా చూడండి, ఇది వచ్చేసి ఒక బ్లాక్ స్టోను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బ్లాక్ స్టోన్ అనమాట.
కనపడుతుంది కదా ఇది వచ్చేసి మనకు బ్లాక్ స్టోను. ఇది వచ్చేసి ఫ్రెండ్ బ్లాక్ స్టోన్ అనమాట. ఇంకేదైనా స్టోన్ దొరుకుతుందో చూద్దాం. మనకు జొన్నగిరిలోనే మనకు ప్రతి స్టోన్ చాలాతో చూడాలి. మనకు దొరకలేదని మాత్రం మేము అనుకోవద్దు. మీరు నీట్గా వెతకాలి. ఈ స్టోన్ చూడండి, కొంచెం ఏదో డిఫరెంట్గా ఉంది స్టోన్. ఈ స్టోన్ చూసారా, కొంచెం డిఫరెంట్ ఉంది. ఇట్లాంటి స్టోన్ చూసి కలర్ స్టోన్స్ కూడా అయి ఉండొచ్చు అనమాట. ఇట్లాంటి స్టోన్ వచ్చేసి మనకు కలర్ స్టోన్స్ కూడా అయి ఉండొచ్చు. మీరు దీన్ని కూడా మిస్ చేయకూడదు అనమాట. మనం చూసుకోవాలి, ఏదైనా డిఫరెంట్ స్టోన్ ఉన్నప్పుడు మాత్రం దాన్ని జాగ్రత్త పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనం ఛార్జీలు పెట్టుకొని దూరం వస్తాం కదా, అందువల్ల. ఫ్రెండ్స్ ఇక చూడండి స్టోన్స్. మీరు లైక్ చేసుకోవాలి, ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి స్టోన్స్ మనకు జొన్నగిరిని ఎక్కువ కనపడుతుంటాయి అన్నమాట. ఎందుకంటే ఈ పొలాల తిరిగే ప్లేస్ కాబట్టి మనకు అంత సీన్ ఏది కానీ దొరకదు. మీరు మందిలో వెతికేదానికన్నా ఇట్లా సింగిల్గా పొలంలో ఎతకాలి, అప్పుడే మనకు దొరకవు. ఎవరు తిరగని ప్లేస్లో ఎతకాలి ఫ్రెండ్స్. మంది తిరిగే ప్లేస్లో అయితే మీకు దొరకదు అనమాట. మీరు సింగిల్ ప్లేస్లో వెతికారంటే, ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, మన ఛానల్ ఫాలో అయినారంటే మీరు కూడా కొంచెం దొరికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది ఫ్రెండ్స్, లెంత్ ఎక్కువ అవుతుంది. వీడియో ఇంకా బంద్ చేస్తాను, ఓకేనా. మీరైతే ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా.